హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాలక్ పన్నీర్ పులావ్ చేసుకుందాం. దానికి కావాల్సిన పాలకూర మన గార్డెన్లో కోసుకుందాం. ఈరోజు ఇదిగోండి, డబ్బులు వేసేస్తే మంచిగా వచ్చేస్తుంది పాలకూర. ఇదిగోండి, ఇంత పాలకూర వచ్చింది మనకి, ఫ్రెష్గా లేతగా ఉంది. చూడండి పాలకూర. ముందుగా మందపాటి గిన్నె తీసుకొని, కుక్కర్ లేదా గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అయితే హార్డ్ అయిపోతుంది, అందుకని ఒక లైట్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా అంతా వేసుకుందాం. షాజీరా, 3 ఇలాచీలు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇప్పుడు 1 స్పూను కారం చూసి వేసుకోండి. ముందు మిర్చి వేసుకున్నాం కాబట్టి 1.5 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూర, తొందరగా ఉడికిపోతుంది. పాలకూర లేతగా ఉంది కాబట్టి ఉప్పు సరిపడా వేసుకోండి. ఆకుకూరలు వేసినప్పుడు ఎప్పుడు కొద్దిగా ఉప్పు తక్కువనే వేసుకోవాలి, చూసుకుని. ఆకుకూరలో ఉప్పు ఉంటుంది. 1 కప్పు పచ్చి బఠానీ. నా దగ్గర పచ్చి బఠానీ ఎప్పుడు ఉంటుందండి, సంవత్సరం అంతా ఉంటుంది. సీజన్ అప్పుడు తీసి నేను ఫ్రీజర్లో పెట్టుకుంటా, క్లీన్ చేసుకొని. పచ్చి బఠానీ వేసుకొని 1 అవర్ తడి పెట్టుకున్న రైస్ అండి, బాస్మతి రైస్ 1 అవర్ తడి పెట్టుకుని. కొద్దిగా బఠానీ మగ్గిన తర్వాత మనం తడి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, రైస్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు రైస్ కొంచెం ఆయిల్ ఇట్లా ఫ్రై అవుతే రైస్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. నేను వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. ముందే మెజర్మెంట్ చేసుకొని నీళ్ళు కాబెట్టుకున్నాను అన్నమాట. 1 గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్ళు ఉండాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 3 విజిల్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. 3 విజిల్ అయ్యాక క్లోజ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇందాక మీకు అన్నాను కదా పచ్చి బఠానీ దగ్గర ఎప్పుడు ఉంటుందనేసి. ఇదిగోండి, నేను సంవత్సరం స్టార్టింగ్ సీజన్ అప్పుడు తీసుకుంటే ఈ డబ్బా నిండా ఉంటుందండి. ఇదిగోండి డబ్బా, ఈ డబ్బా ఇంత డబ్బా అండి. ఈ డబ్బా నిండా అంటే 1 ఇయర్ ఈజీగా ఉంటుందన్నమాట. 3 విజిల్ అయిపోయాక థ్యాంక్ యూ.